రిటైర్మెంట్ అవుతున్న ఒక తండ్రి తన పిల్లలతో, తన కొడుకులతో, కోడన్లతో, కూతుళ్ళతో, అల్లుళ్ళతో అందరినీ రమ్మని చెప్పి ఒక పండుగలాగా చేసుకుందామని చెప్పిన ఆ తండ్రికి కొడుకులు, కోడన్లు, మనుమలు, మనుమరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు లేటుగా వచ్చి ఏం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమండి, కాఫీ చల్లారిపోతుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ముందు కాఫీ తాగండి. ఎంతసేపు అయింది మీకు కాఫీ ఇచ్చి? మర్చిపోయారా? ఏమిటో అంత పరధ్యానం అంటూ తను పక్కనే కూర్చుంటూ అడిగింది అన్నపూర్ణ. అరే, మర్చిపోయాను అంటూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని తాగుతూ, అన్నపూర్ణ, నీతో కొన్ని విషయాలు చెప్పాలి. విన్న తర్వాత నన్ను అపార్థం చేసుకోవు కదా అడిగాడు సాంబమూర్తి. ఏమండి, మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇన్నాళ్ళ మన కాపురంలో నేనెప్పుడైనా మిమ్మల్ని తప్పు పట్టానా? చెప్పండి. అయినా అపార్థం చేసుకునే విషయాలు చెప్పడం ఎందుకు? తర్వాత బాధపడడం ఎందుకు? చెప్పండి అంది అన్నపూర్ణ. అది కాదు పూర్ణ, నిన్ను పెళ్లి చేసుకున్న నాటి నుండి నీతో ప్రేమగా మాట్లాడింది గాని, నిన్ను ఆప్యాయంగా చూసింది గానీ లేదు. అయినా నువ్వు నిండుకుండలా అన్నిటికీ భూమాతలా సహనం వహించావు. ఏనాడు నన్ను నిలదీసి ఎందుకిలా చేస్తున్నావని అడిగింది లేదు. నీలాంటి ఉత్తమరాలి మనసు బాధ పెట్టానే గాని నిన్ను అర్థం చేసుకొని నీకు బాసటగా నిలబడలేకపోయాను. పైగా నీ మీద కోపంతో రగిలిపోయాను పూర్ణ. నువ్వు నన్నడిగిన చిన్న కోరిక ఇప్పటి వరకు తీర్చలేకపోయాను. అందుకే నీ క్షమాపణ పొందాలని ఉంది అన్నాడు సాంబమూర్తి. అబ్బబ్బా, ఏంటండి, గడిచిపోయిన జ్ఞాపకాలు మీరు. గతం గతః అన్నారు కదా పెద్దలు. ఇప్పుడవన్నీ కాదు మనం మాట్లాడుకునేది. ఇంకో వారం రోజుల్లో మీ రిటైర్మెంట్ ఉంది. దాని గురించి మాట్లాడండి అంది అన్నపూర్ణ. అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకొని సుతారంగా పెదవులకు ఆనించుకున్నాడు. పూర్ణ, అబ్బాయిలకు అమ్మాయిలకు రమ్మని ఉత్తరాలు రాస్తాను. వచ్చి 4 రోజులుండి పొమ్మంటాను. ఏదో చిన్న పండగలాగా చేసుకుందాము రిటైర్మెంటు. ఏమంటావు అడిగాడు సాంబమూర్తి. అంతేలేండి, పిల్లలు వచ్చారంటే అదే పెద్ద పండగ. మరి సరుకులు అన్నీ తెచ్చుకోవాలి. అవునండి, మరి మీ రిటైర్మెంటుకు డబ్బులు వస్తాయి కదా, పిల్లలకేమైనా ఇవ్వవలసి ఉంటుందేమో ఆలోచించారా? వాళ్ళు అడగకుండానే మనమే మనకు ఉన్నదానితో ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మీరేమంటారు అంది అన్నపూర్ణ. పూర్ణ, వాళ్ళందరూ మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. వాళ్లకు కావలసినంత డబ్బుంది. మన డబ్బు కోసము వాళ్ళు ఎదురు చూడరు. అందుకని నీకు పెళ్లినాడు చేయించిన నగలే తప్ప వీసమెత్తు బంగారము కొనివ్వలేకపోయాను. నీకు ఏం కావాలో చెప్పు, అది తీసుకుందాము. సరేనా అడిగాడు సాంబమూర్తి. అయ్యో, అలాగంటే ఎలాగండి? ఆడపిల్లలు ఆశిస్తారు కదా. కన్నవారి నుండి తృణమో పనమో పెట్టినా మా తల్లిగారు పెట్టారు అని ఆనందపడతారు కదా. అయినా నాకిప్పుడు నగలెందుకు? ఉన్నవే పెట్టుకునేందుకు ఓపిక లేదు. అయినా ఈ వయసులో పెట్టుకునేందుకు నేనేమన్నా 25 వయసు ఉన్నదానినా ఏంటి? చక్కగా పిల్లలకు ఏమైనా పెట్టమంటే వాళ్ళు ఆనందపడతారు. ఒకప్పుడు ఉండేది నాకు. పక్కింటి పద్మను చూసి నాకు అలా 2 చేతులకు బంగారు మురుగులు వేసుకోవాలని, మెడలోకి ముత్యాల దండ 2 వరుసలది వేసుకోవాలని. కానీ మనకున్న పరిస్థితులకు ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఇక అంత ధర పెట్టి అవి కొనగలమా చెప్పండి? ఇప్పుడు కొందామన్నా వేసుకోవాలనే కోరిక కూడా లేదు. పోనీ మీరే స్కూటర్ కొనుక్కోవచ్చు కదా ఒకటి అంది. నాకు ఎప్పటినుండో స్కూటర్ కావాలని ఉంది. నిన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని టౌన్కి వెళ్ళి సినిమా చూడాలని ఉండేది. ఈసారి కొందాము తప్పకుండా అన్నాడు. పకపకా నవ్వింది అన్నపూర్ణ. భలేవారండి, నన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని
సినిమాకు వెళ్ళడానికి స్కూటర్ కొంటారా? అంతేగాని మన అవసరాలకు ఉపయోగం అవుతుందని కాదా అంది నవ్వుతూ. సాంబమూర్తి అన్నపూర్ణ దంపతులది పెద్దలు కుదిర్చిన పెళ్ళి చిన్నతనములో చేశారు కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని గుట్టుగా సంసారం నడిపించుకుంటున్నారు. సాంబమూర్తి వృత్తిరీత్యా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కావడం వలన బదిలీలు ఉండేవి. సాంబమూర్తి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు. సాంబమూర్తికి అన్నపూర్ణలకు 4 సంతానము. అందులో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. కుటుంబం పెద్దది అవడం వలన చాలీచాలని జీతం వలన సాంబమూర్తి ఒక్కడే వేరే ఊరిలో ఉండేవాడు. ఇక ఇంటి బాధ్యత, పిల్లల గురించి, పెద్దవాళ్ళ బాగోగులు అంతా అన్నపూర్ణనే చూసుకునేది. సాంబమూర్తి వచ్చిన ఒకరోజు ఇల్లంతా హడావుడి. ఏయ్ పూర్ణ, అలా టౌన్ వరకు వెళ్ళి సినిమా చూసి వద్దాము, తొందరగా తయారవ్వు అన్నాడు సాంబమూర్తి అన్నపూర్ణతో. ఏమండి, సినిమాకు ఎలా వెళ్దాము అంటున్నారు? మరి పిల్లలను ఎవరి దగ్గర వదిలివేడదాము? వద్దులేండి, కావాలంటే మీరు వెళ్ళిరండి అంది అన్నపూర్ణ. అబ్బబ్బా, ఎప్పుడూ నీకిదే గోల. ఎప్పుడడిగినా ఏదో సాకు చెబుతావు. నీకు నాతో సరదాగా గడపడమే ఇష్టముండదు. నేను వచ్చేది వారానికి ఒక్కసారి. మిగతా రోజులన్నీ వాళ్ళతోనే గదా గడుపుతావు. అయినా మా అమ్మ ఉంది కదా, చూసుకుంటుంది పద అన్నాడు రుసరుసలాడుతూ. ఏమండి, ఎందుకంత కోపంగా ఉన్నారు? నన్నేం చేయమంటారు చెప్పండి. మీ అమ్మగారికి కర్ర పట్టుకొని నడవడమే కష్టము. ఇంకా పిల్లల్నేం చూస్తుందావిడ? ఆవిడ నుండి కాదు, పోనీ మామగారున్నారు కదా అంటే ఆయన భాగవతము రామాయణము చదువుతూ వాటిలోనే మునిగిపోతాడు. పిల్లల్ని చూస్తే చిన్నవాళ్ళు. మీరా ఉండనే ఉండరు. చుట్టపు చూపులాగా వారానికి ఒకసారి వస్తారు, వెళ్ళిపోతారు. ఇన్ని బాధ్యతలు నేనొక్కదాన్నే మోస్తున్నాను కదా. మీరు అర్థం చేసుకోకుండా అలా అంటే ఎలాగండి అంది అన్నపూర్ణ. సరేలే, ఎప్పుడు చెప్పే సోదే పురాణమే గాని నేను అలా బయటకు వెళ్ళి వస్తా అంటూ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళాడు సాంబమూర్తి. ఆయన వెళ్ళిన వైపే చూస్తూ పాపం ఆయన అడిగినా ఏ కోరిక నెరవేర్చలేకపోతున్నాను. పాపం అక్కడ ఒక్కడే ఉండి ఇక్కడకు వచ్చిన నాడైనా నాతో సరదాగా గడుపుదామంటే పెద్ద కుటుంబము కుదరడం లేదు. ఎంత బాధపడుతున్నారో ఏమో అని బాధపడసాగింది. అలా తిరిగి తిరిగి రాత్రి వచ్చాడు సాంబమూర్తి. ఆ పాటికే పిల్లలంతా తిని పడుకున్నారు. దగ్గర కూర్చొని సాంబమూర్తికి వడ్డించింది. ఆయన తిన్నాక తాను తింటుంది. పూర్ణ, నువ్వు కూడా వడ్డించుకో అన్నాడు సాంబమూర్తి ప్రేమగా. ఇద్దరు కలిసి భోజనాలు ముగించారు. పూర్ణ, నా షర్టు జేబులో మల్లెపువ్వులున్నాయి, తీసుకో అన్నాడు. అన్నపూర్ణ మనసు చివుక్కుమన్నది. ఇల్లు చూస్తే 2 గదులు, చిన్న వంట ఇల్లు. అందులో ఒక గది అత్తయ్య మామయ్యలకు, ఇంకో గది పిల్లలకే సరిపోతుంది. ఉన్నది చిన్న హాలు. అక్కడే మామయ్య కూర్చొని పూజ అవి చేసుకుంటారు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. సాంబమూర్తి అన్నపూర్ణలకు ఏకాంతమే దొరకడం లేదు. అందుకే సాంబమూర్తికి అన్నపూర్ణ మీద కోపం ఎక్కువగా సాగింది. మల్లెలు తెచ్చి జడలో తురుముకొని చిన్నబోయిన మొముతో సాంబమూర్తి వైపు చూసింది. ఏమిటి పూర్ణ, అలానే నిలబడిపోయావు? మనము పడుకోవడానికి ఎక్కడా అని ఆలోచిస్తున్నావా? చూడు పూర్ణ, మనసుంటే మార్గాలుంటాయి అన్నట్టు వంట ఇంటిలో ఏర్పాటు చెయ్యు. తర్వాత వచ్చి పిల్లల దగ్గర పడుకుందాము అంటూ ఆప్యాయంగా దగ్గర తీసుకుంటూ చెప్పాడు. ఏమోనండి, నాకు భయంగా ఉంది. పిల్లలు గాని మామయ్య గాని లేచి వస్తారేమోనని అంటూ నసిగింది. నువ్వు అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న పుణ్యకాలం కాస్త ఇట్టే గడిచిపోతుంది. ఎవరూ లేవరు పద అంటూ ఒక చాపాదిండు తీసుకొని అన్నపూర్ణను భుజం పట్టుకొని నడిపించుకొని వెళ్ళాడు సాంబమూర్తి. గువ్వ పిట్టలా ఒదిగిపోయి తన్మయత్వంతో గట్టిగా వాటేసుకుంది అన్నపూర్ణ. గాలి కూడా దూరనంతగా ఒకరినొకరు హత్తుకపోయి ఆనంద డోలికల్లో మునిగిపోయే సమయంలో అమ్మా అంటూ ఏడుపు లంఘించుకుంటూ వచ్చింది అన్నపూర్ణ చిన్న కూతురు. గబగబా లేచి వచ్చి కూతుర్ను తీసుకొని వెళ్ళింది అన్నపూర్ణ. సాంబమూర్తికి కోపము
నశాలానికి అంటింది. విసురుగా వచ్చి పిల్లలకు అటువైపుగా పడుకుండిపోయాడు. మనసులో తిట్టుకుంటూ వెధవ బ్రతుకు, సుఖము లేదు సంతోషం లేదు అని. పాపం అన్నపూర్ణ పరిస్థితి అరకత్తలో పొగచెక్క మాదిరి అయింది. తాను కూడా చాలా బాధపడింది. సాన్నిహిత్యంలో సేదతీరి ఎన్ని రోజులైందోనని ఉదయం లేస్తూనే చకచకా తయారయ్యాడు సాంబమూర్తి. సెలవులు అయిపోయాయి కాబట్టి అన్నపూర్ణ క్షణాల్లో వంట తయారు చేసింది. మారు మాట్లాడకుండా భోజనం ముగించేశాడు. కదిలిస్తే విరుచుకపడాలన్నంత కోపంగా ఉన్నాడని అన్నపూర్ణకు తెలుసు. ఇప్పుడు ఏది మాట్లాడించినా పెద్ద గొడవ జరుగుతుంది. పిల్లల ముందు గొడవ పడడం అన్నపూర్ణకు ఇష్టం లేదు. అందుకని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. వెళ్లే ముందు వెళ్ళి వస్తా అని గోడకు చెప్పినట్టు చెప్పాడు సాంబమూర్తి. మళ్ళీ ఎప్పుడు వస్తారు అడిగింది అన్నపూర్ణ. భర్తను సుఖపెట్టలేకపోతున్నాను అనే బాధ ఆమెను కుంగదీస్తుంది. వచ్చి చేసే ఘనకార్యమేముంది గనక? ఎక్కడున్నా ఒకటే. రెక్కలు కట్టుకొని ఇంత దూరం వస్తే సంతోషమా ఏమన్నానా? నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా, నా సంతోషంతో నీకేంటి పని అంటూ చెడామడా 2 మాటలు దులిపి బయటపడ్డాడు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా మౌనంగా తనలో తానే కుమిలిపోయింది అన్నపూర్ణ. అన్నపూర్ణ మీద కోపంతో ఇంటికి రావడం తగ్గించాడు. 20 రోజులకొకసారి వస్తున్నాడు. అదేమంటే పిల్లలకు స్పెషల్ క్లాసులున్నాయి అంటాడు. అలా పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. సాంబమూర్తికి బదిలీలు అవుతూనే ఉన్నాయి. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశారు. మగపిల్లలకు కూడా సంబంధాలు చూస్తున్నారు. ఈ లోపల పెద్దవాళ్ళు హరి అన్నారు. ఇప్పుడు సాంబమూర్తికి భార్య పిల్లలున్న ఊరికి బదిలీ అయ్యింది. ఇంకో 10 సంవత్సరాల సర్వీసు ఉంది కనుక స్వంత ఊరికి వచ్చేశాడు. 2 అబ్బాయిల పెళ్లిళ్ళు చేసేశారు. అందరూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఉంటున్నది సాంబమూర్తి, అన్నపూర్ణ. పెళ్ళైన ఇన్నాళ్లకు కొత్త దంపతుల్లాగా ఇద్దరే ఉంటున్నారు. చూసేవాళ్ళు కూడా నవదంపతులు అనేవారు. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి అయ్యింది. జీవితం గడిచిపోయినా మిగిలిన జీవితంలోనైనా ఆనందాన్ని అనుభవిద్దాము అనే పాలసీ సాంబమూర్తిది. ఆయనకు అనుకూలంగానే మసులుకునే పరిపూర్ణత కలిగిన ఉత్తమ ఇల్లాలు అన్నపూర్ణ. సాంబమూర్తి పైకి సంతోషంగానే ఉంటున్నాడు. కానీ లోపల చాలా బాధపడుతున్నాడు. అన్నపూర్ణను పెళ్లి చేసుకొని తనను సుఖపెట్టలేకపోయానని. బాధ్యతలన్నీ ఆమె మీదనే వదిలేసి ఏమీ పట్టనట్టు తన దారిన తాను హాయిగా వేరే ఊరిలో ఉంటూ నెలకొకసారి వచ్చి జీతం డబ్బులు ఇచ్చేసి నా వంతు అయిపోయిందన్నట్టుగా ప్రవర్తించేవాడినని. పాపం ఇంత కుటుంబము భారాన్ని మోస్తూ అత్తమామలను ఆప్యాయంగా చూసుకోవడమే కాక పిల్లలను తీర్చిదిద్దింది. కుటుంబం అంటే బండికి చక్రాల్లాగా భార్యాభర్తలు ఇద్దరూ కష్టాలు గాని సుఖాలు గాని పంచుకొని కుటుంబాన్ని నడిపించుకోవాలనే ఆలోచనే రాలేదు నాకు. నాలో సగమైన నిన్ను నిర్లక్ష్యం చేశాను. ఇన్నాళ్లకు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది. పూర్ణతో ఆ విషయాలన్నీ చెప్పి తన బరువు దించుకోవాలని, అన్నపూర్ణ తనను తప్పక క్షమిస్తుందని నమ్మకం. చాలా మార్లు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ అన్నపూర్ణ తనను క్షమించకపోతే, తనను అసహ్యించుకుంటే తను భరించుకోగలడా? ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు గుర్తుకు వచ్చానా అంటే ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు గుర్తుకు వచ్చానా అంటూ తనను హేళన చేస్తుందేమో అనే భయముతో ఇన్నాళ్ళు చెప్పలేకపోయాడు. ఇప్పుడు చెబుదామని ధైర్యం చేస్తే అన్నపూర్ణ గతాన్ని తవ్వుకొని బాధపడొద్దు అంది. నా గురించి అంతా తెలుసు కదా, అందుకే అలా అని ఉంటుంది. సరే కానీ నన్ను అర్థం చేసుకుంది కాబోలు. ఇక నుండి నేనే అన్నపూర్ణను కంటికి రెప్పలాగా కాపాడుతాను. అలాగైనా నేను చేసిన పనికి కొంతనైనా తృప్తి మిగులుతుంది అనుకొని తృప్తిగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. గతాన్నంతా నెమరు వేసుకున్నాక అనుకున్నట్టుగా రిటైర్మెంటు రోజు రానే వచ్చింది. పిల్లలెవరూ రాలేదు. ఇద్దరి మనసులో దిగులు ఉంది. వాళ్ళు వస్తారని, సంబరంగా పండుగలాగా చేసుకోవాలని అనుకున్నారు. పూర్ణ, ఇంతవరకు పిల్లలు రాలేదు, ఏమైందంటావు? ఎందుకు రాలేదో ఏమిటో. టైం అవుతుంది, మరి మనం వెళ్దామా అడిగాడు సాంబమూర్తి బాధపడుతూ. మీరేం దిగులు పడకండి, వాళ్ళు సమయానికి అక్కడికి వస్తారేమో, పదండి మనము వెళ్దాం అంది. ఆమెకు మనసులో కంగారుగా ఉంది. చాలామంది తమ తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్కు వచ్చి చాలా గొప్పగా చేస్తారు. టపాసులు కాలుస్తూ చప్పుళ్లతోటి ఇంటికి తీసుకువచ్చి
పెద్ద పండుగలాగా చేస్తారు. మరి వీళ్ళేమో ఇంతవరకు రాలేదు. అంత హడావుడి వద్దనే అనుకున్నాము. కనీసం ఆయన తృప్తి కోసమైనా 10 మంది చూడడానికైనా వస్తే బాగుండేది అని మదనపడసాగింది. పైకి మాత్రం గంభీరంగా ఉంది. భర్త బాధపడడం ఇష్టం లేక టీచర్లందరూ కలిసి వచ్చి చిన్న పార్టీ ఇచ్చారు. మెడలో పూలమాల వేసి శాల్వా కప్పి ఒక బహుమతి ప్రదానం చేశారు. తోటి టీచర్లు నవ్వుతూ జోకులు చేసుకుంటూ ఇంటి వరకు వచ్చారు. ఇంటి ముందుకు వచ్చేసరికి పెద్ద బాణసంచాలు మ్రోగాయి. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి పెద్ద పూలమాల తెచ్చి తల్లిదండ్రులకు మెడలో వేశారు. మనవలు, మనవరాలు కేరింతలతో ఉప్పొంగిపోయారు. సాంబమూర్తి, అన్నపూర్ణ ముందుగా వచ్చి ఉంటే మీ సొమ్మేం పోయేది? పాపం ఆయన ఎంత కంగారు పడ్డారో తెలుసా? అంది అన్నపూర్ణ పిల్లలను మందలిస్తూ. అయ్యో నానమ్మ, మేమందరము అప్పుడే వచ్చాము. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీకు ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చారు నాన్న వాళ్ళందరూ చెప్పాడు నోటమాట ఆగని 5 ఏళ్ల బుడతడు. ఒరే ఆగరా, మేము చెబుతాము కదా, కాసేపు ఆగలేవా అంటూ కోప్పడ్డాడు సాంబమూర్తి పెద్దబ్బాయి. పోనీలేరా, వాడు చూడు ఎలా చిన్నబోయాడో అంటూ మనవణ్ణి దగ్గరికి తీసుకున్నాడు సాంబమూర్తి. ముందు ఇంటిలోకి నడవండిరా, బయట నిల్చొని మాట్లాడుతున్నాము. టీచర్లందర్నీ అలానే నిలబెట్టాము అంటూ తలుపు తెరవబోయింది అన్నపూర్ణ. అమ్మా, ఇప్పుడు ఇంటిలోకి కాదు, మిమ్మల్ని ఒక చోటుకు తీసుకొని వెళ్తాను రండి. అందరము అక్కడే పార్టీ చేసుకుందాము. అక్కడ మన వాళ్ళు చాలామంది మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కారు డోరు తెరిచి తల్లిని తండ్రిని కూర్చోబెట్టారు. ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సాంబమూర్తి, అన్నపూర్ణ. సరాసరి కార్లన్నీ వెళ్ళి ఒక పెద్ద భవనం ముందు ఆగాయి. తల్లిదండ్రులను చేతులు పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళి, నాన్నా, ఇక నుండి ఈ ఇల్లు మనది, మీరు ఇందులోనే ఉంటున్నారు అని చెప్పారు పిల్లలు. అయోమయంగా చూశారు సాంబమూర్తి, అన్నపూర్ణ దంపతులు. ఆశ్చర్యపోతున్నారా నాన్నా? మన ఊరిలో మీకు తెలియకుండా ఇంత పెద్ద ఇల్లు మనది అంటున్నారని? అదే నాన్నా, ఇందాక చిన్నోడు చెబుతుంటే వద్దన్నాము కదా, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే, మీకు తెలియనివ్వకుండా బిల్డర్తో మాట్లాడాము. మీరు పడిన కష్టాలకు ఏమిచ్చి రుణము తీర్చుకోగలము? మీరెలాగో ఇప్పుడప్పుడే ఈ ఊరు విడిచి మా దగ్గరకు రారు. అందుకని తమ్ముడు, చెల్లాయిలు, బావలు అందరము కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇక నుండి మీరు దేనికి ఇబ్బంది పడకూడదు. ఇదిగో ఇంటి తాళాలు. అంతేకాదు, మీరు ఎన్నో సంవత్సరాల నుండి కొనాలనుకుంటున్న మీకు నచ్చిన స్కూటర్ తాళాలు అంటూ తండ్రి చేతిలో పెట్టారు. అమ్మా, ఇదిగో నీకు మనసులో ఉండిపోయిన 2 చేతులకు వేసుకునే మురుగులు, మెడలో వేసుకోవడానికి ముత్యాల దండ 2 వరుసలది అంటూ కూతుళ్ళు, కోడళ్ళు కలిసి అన్నపూర్ణకు ఇచ్చారు. ఆనందంతో నోటమాట రాక ఉబ్బి తబ్బుబ్బైపోతున్నారు. కన్న తల్లిదండ్రులను ఇంత బాగా అర్థం చేసుకున్న కన్నపిల్లలను చూసి మురిసిపోయారు. వచ్చిన చుట్టాలు, టీచర్లు అందరూ వీళ్ళ అదృష్టానికి వేయినోళ్ళ పొగిడారు. తల్లిదండ్రి మనసు తెలుసుకొని వాళ్ళ సంతోషాన్ని పంచుకునే పిల్లలను చూసి ఆనందపడిపోయారు. రిటైర్మెంట్ పండుగ ముగిసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక అన్నపూర్ణ, సాంబమూర్తి కూర్చొని మనసుదీరా మాట్లాడుకున్నారు. పూర్ణ, మన పిల్లలకు నేను స్కూటర్ కొనుక్కోవాలని ఉందని ఏనాడు చెప్పలేదు. మరి వాళ్ళు ఎలా కనిపెట్టారంటావు అడిగాడు అమాయకంగా. ఆహా, ఏమీ తెలియని అమాయకులు పాపం. ఏం, నా గురించి మీరు వాళ్లకు చెప్పలేదు? ఒరేయ్, మీ అమ్మకు చేతికి మురుగులు, మెడలో ముత్యాల దండ వేసుకోవాలని ఉంది, నేను కొనిపెడతాను అంటే వద్దంటుందని మీరు ఉత్తరం రాశారు కదా, అది చూసి నాకు ఏమీ వద్దు, మీ నాన్నకు ఎప్పటి నుండో స్కూటర్ కొనుక్కోవాలని ఉందని నేను ఉత్తరం రాశాను. వాళ్ళేమో మనిద్దరికీ ఉన్న కోరికలు తీర్చారు అంది గలగలా నవ్వుతూ. కానీ పూర్ణ, మన ఊరిలో మనకు తెలియకుండానే ఇంత పెద్ద భవనం కట్టించారు. నిజంగా మనమంటే వాళ్లకు ఎంత ప్రేమ కదా. ఇదంతా నువ్వు పెంచిన పెంపకం పూర్ణ అంటూ ఆప్యాయతగా దగ్గరకు తీసుకున్నాడు. అందరికీ ధన్యవాదములు.